హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే వెల్లుల్లి కారం కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికైతే ముందుగా ఒక ప్యాన్ అనేది పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అనేటివి యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా వేగిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే తెల్లగడ్డ అనేది కొద్దిగా దంచి అయితే వేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేటివి బాగా కలుపుకోవాలి. ఇవి మనకు ఎంత ఫ్రై అయితే ఈ కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్ అనేటివి మధ్య మధ్యలో మనం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. సో ఇంతలోపలైతే ఎగ్స్ అనేటివి మనకు బాయిల్ చేసుకొని వాటిని అయితే మనం తొక్క తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడే వేడిగా తీసాను కాబట్టి వీటికి తొక్కనేది తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి ఆనియన్స్ మనకు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా అల్లం పేస్ట్ అనేది యాడ్ చేశాను. అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలండి. మనకు ఇక్కడ ఆనియన్స్ అనేటివి బాగా మగ్గిపోయాయి. సో ఇలా మగ్గినప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఈ కర్రీకి మాత్రం. సో అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. ఇందులో నేను టమోటాలు కూడా యాడ్ చేస్తున్నానండి. సో నేనైతే ఇక్కడ 2 టమోటాలే తీసుకున్నాను. వాటిని కూడా కట్ చేసి ఇందులో అయితే వేసేసుకున్నాను. టమోటాలు మనకు మగ్గడానికైతే ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల టమోటాలు అనేటివి తొందరగా మగ్గుతాయి అన్నమాట. వీటిని అలా కలుపుతూ మొత్తం కూడా అడుగనేది మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు ఇందులోకైతే నేను కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నానండి. టమోటాలు మరీ పండుగ లేవు కాబట్టి కొంచెం మగ్గడానికి అయితే టైం పడుతుంది. సో కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇంకా టమోటాలు మనకు ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలండి. అప్పుడే మనకు పులుసు అనేది బాగుంటుంది. సో ఇవి ఫ్రై అయ్యే లోపల మనం అనేటివి ఎగ్స్ రెడీగా చేసి పెట్టేసుకుందామండి. ఎగ్స్ అయితే అన్నీ తొక్కు తీసి రెడీగా పెట్టేసుకొని వీటికి ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. అలా పెట్టడం వల్ల ఎగ్లోకి కారం వెళ్ళకుండా అంత రుచిగా ఉండదు. సో వీటికి ఘాట్లు అనేది పెట్టుకుంటే మనకు ఎగ్గు తినేటప్పుడు ఎగ్గులోకి మసాలా పోయి కూడా టేస్టీగా ఉంటుంది. సో ఘాట్లు అనేటివి నేను ఇలా ముందర పెట్టుకున్నానండి. అన్నిటికీ కూడా అలా ముందర పెట్టేసుకున్నాను. సో చూపించడానికైతే నేను ఒక చేత్తో వీడియో తీయడం వల్ల అలా చూపించలేకపోయాను అనమాట. సో ఇంతలోపల మనకు ఇక్కడ టమోటాలు అనేటివి బాగా ఫ్రై అయిపోయాయి, బాగా మగ్గిపోయాయి కూడా. సో అడుగనేది కూడా కొద్దిగా మాడింది. అలా మొత్తం మాడిపోకుండా అయితే కలుపుకుంటూ ఉండాలండి. సో ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. అలాగే ఇవి మనకు పచ్చి వాసన పోయేంత వరకు అండి కలుపుకోవాలన్నమాట. లేకుంటే కారం ధనియాల పొడి అనేటివి మనకు పచ్చి వాసన వస్తూ ఉంటాయి తినేటప్పుడు, కొద్దిగా కారం వాసన. సో ఇవన్నీ కూడా బాగా ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ఎగ్స్ని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఎందుకంటే ఎగ్స్ కూడా ఆయిల్లోనే కుక్ అయితే మనకు ఇంకా రుచిగా ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఆయిల్లోనే కొంచెంసేపు అలాగా ఒక 10 మినిట్స్ అలాగా మూత అనేది క్లోజ్ చేసి బాగా పెట్టేసామంటే వీటి మసాలా అంతా కూడా ఎగ్స్కి మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఎగ్గుకు అనేది పట్టి మరింత టేస్టీగా ఉంటుంది. కొంతమంది అయితే ఇలా చేసుకొని ఒక 2 మనుషులు ఉన్నప్పుడు ముద్దగా కలుపుకుంటే సరిపోతుందండి. అదే మన ఇంట్లో జనాభా ఉన్నారు, ఇలా ఈ కొద్దిపాటితో సరిపోదు అనుకున్నప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కుక్ చేసుకోవచ్చు. సో నేనైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తానండి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం నలుగురు ఉన్నాం కదా, అంటే 2 పిల్లలు కూడా. సో అందుకని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. గ్లాస్ వాటర్ యాడ్ చేసి సో వాటర్ని అలాగే మూత అనేది క్లోజ్ చేసి బాగా కుక్ చేసుకున్నాను. సో మనం వేసిన వాటర్ అంతా కూడా చిక్కబడేంత వరకు, పులుసు అనేది మనకు చిక్కగా వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. సో ఇంతలోపలే మనకి ఎగ్స్ కూడా బాగా వాటర్లో కుక్ అయినాయంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే మనకు ఇక్కడ బాగా చిక్కబడిపోయిందండి. చూసారు కదా, ఎక్కడ టమోటాలు కూడా కనపడలేదు. అండ్ చూడండి ఎంత బాగుందో ఎగ్ కర్రీ అనేది. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కొంతమంది ఎగ్స్ అయితే ఇష్టపడరు ఎగ్ కర్రీని. సో అలాంటి వాళ్ళకి ఇలా చేసామంటే చాలా రుచిగా ఉంటుంది. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలనుకుంటే పక్కన గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. సో ఇదండి ఫైనల్గా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో పులుసు కూడా అన్నంలో కలుపుకున్న చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లంచ్కి. సో ఇదండి మన రెసిపీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ని ఆన్ చేసుకోండి.